సో దెన్ ఐ వాజ్ బీఎస్సీలో చదువుతుంటే బ్రాహ్మణవాడలో అక్కడ శాంతారాం అని ఫ్రెండ్ ఉండేది. మేము అక్కడే రెంట్‌కి ఉండేది. ఆయన వచ్చేసి సుధాకర్ నువ్వు మెడికల్ కాలేజ్ బనారస్ హిందూ యూనివర్సిటీ అప్లై చేస్తావా అన్నాడు. బ్రదర్ నాది ఆల్రెడీ 22 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. లేదు ఇట్ ఈస్ అప్ ఏజ్ లిమిట్ ఈస్ 25 ఇయర్స్ అని చెప్పిండు. ఓకే. చెప్పి ఆ రోజుల లోపల ఆయనే టైప్ చేయించి హిందూ పేపర్లో పడ్డది యాడ్. అప్లికేషన్ ఫామ్ హిందూ పేపర్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేయించి నాకు ఒక కాపీ ఇస్తే నేను అప్లై చేసిన. ఐ ఫర్గాట్. మేల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మేడం నాది. ఎగ్జామ్స్ బాగా రాసిన. ఇంటికి హాలిడేస్లో ఎంజాయ్ చేద్దామని ఇంటికి వచ్చాను. వచ్చేసరికి మా అమ్మ అప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ దమ్మనపేటే కదా మేడం. మా అమ్మ నీకేదో వచ్చింది పేపర్ అని తీసుకొచ్చి ఇచ్చింది. దాని మీద నా ఫోటో ఉన్నది. హాల్ టికెట్ మేడం. హాల్ టికెట్ చూశాను. అరే ఎగ్జామ్ రాయాలి కదా, ఇది ప్రిపేర్ కావాలి కదా. ఓన్లీ 2 months ఏదో లెఫ్ట్ మేడం దానికోసం. సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇట్లా హాల్ టికెట్ వచ్చిందంటే ఆయనకు కూడా అప్పుడు ఆయన కంపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యండు. ఆయన ఇంగ్లీష్ ఒకటి పోతే పాస్ అయ్యండు. ఆయన కూడా అప్పుడు ఎంట్రన్స్ పెట్టారు బీఎస్సీకి. నేను కూడా ఎంట్రన్స్ ప్రిపేర్ కావాలి కదా, నువ్వు కూడా దీనికి చదువుదాము, ఇద్దరం కలిసి వెళ్దామని కొన్ని బియ్యము దానికి సంబంధించిన అన్ని పట్టుకొని మళ్ళీ 1000 స్తంభాల గుడి పక్కన ఆయన రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పోయి ఉన్నాం.